హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో పండిన బనానాస్తో కేక్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం బాగా పండిన 2 అరటిపళ్ళను తీసుకున్నాను. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లోనే ఒక హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుని వీటిని మెత్తని స్మూతీ లాగా బ్లెండ్ చేసుకోవాలి. దీంట్లో 2 గుడ్లు పగలగొట్టి వాటి సొనను వేసుకుంటున్నాను. దాంట్లోనే పావు కప్ వరకు కరిగించిన బటర్ కూడా యాడ్ చేసుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకుని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇట్లా అయిన ఈ మిక్చర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు గిన్నె మీద ఒక జల్లెడ పెట్టుకుని దాంట్లో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఈ మైదా పిండిలోనే ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. దీంతో పాటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా జల్లించేసుకుందాం. ఇప్పుడు ఒక స్పటులాతో ఎక్కడా గడ్డలు లేకుండా ఈ పిండినంతా చక్కగా కలుపుకోవాలి. మన కేక్ బ్యాటర్ చక్కగా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మఫిన్స్ చేసుకునే మౌల్డ్ కానీ కేక్ టిన్ కానీ తీసుకోవాలి. దీన్ని కరిగించిన బటర్తో చక్కగా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడి మైదా పిండి తీసుకుని చక్కగా చల్లుకొని డస్టింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి కేక్స్ ఈ మౌల్డ్కి అంటుకోవన్నమాట. ఎక్స్ట్రా ఉన్న పిండినంతా దులిపేసి ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, అది ఫిల్ చేసేసుకుందాం. మరీ పై వరకు ఫిల్ చేయకూడదు, కొంచెం గ్యాప్ ఉంచాలన్నమాట. ఎందుకంటే మన కేక్ రెడీ అయ్యేటప్పుడు పొంగుతుంది కదా, దానికోసం కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మందంగా ఉన్న గిన్నెలో మనం కేక్ బ్యాటర్ వేసుకున్న మౌల్డ్ని పెట్టుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, మన కేక్స్ మంచి కలర్తో రెడీ అయిపోయినాయి కదా. జాగ్రత్తగా ఈ మౌల్డ్ని బయటకు తీసేసి కొంతసేపు చల్లగా అవ్వనివ్వాలి. ఏదైనా చాకు సహాయంతో ఇట్లా ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకుని మనం ఈ కేక్స్ని మౌల్డ్లోంచి బయటకు తీసేయచ్చు. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బనానా కేక్స్ రెడీ అయిపోయినాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.